హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఈ వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పేశాను. అయినప్పటికీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనం అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈ వీడియోలో మనం అయితే ఇక్కడ నేను ఈ thumbnail లో కనిపిస్తున్న విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే జీడిఎస్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబా లేదంటే ప్రైవేట్ జాబా, అలాగే బీపీఎం అంటే ఏంటి, ఏబిపిఎం ఏంటి, వీళ్ళ వర్క్స్ ఏంటి, శాలరీ ఏంటి, అలాగే మనకి ఎక్కడ అప్లై చేయాలి, అంటే నోటిఫికేషన్ వచ్చింది సరే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అనేది, అదేవిధంగా మనకి ఎంత జీపీఏ ఉంటే మనకి లేదంటే ఎన్ని మార్క్స్ ఉంటే మనకి జాబ్ వస్తుంది అనేవైతే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి జీడిఎస్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబా లేదంటే ప్రైవేట్ జాబా అనేది అయితే మీకు క్లారిటీ ఇస్తాను. జీడిఎస్ లో మనకి బీపీఎం అలాగే ఏబిపిఎం అని రెండు డిసిగ్నేషన్స్ ఉంటాయి. ఈ ఇద్దరిదైతే ప్రైవేట్ జాబ్ కాదు, అలా అని కంప్లీట్ గా గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. అంటే మనకి నోటిఫికేషన్ లో మీరు ఒక్కసారి చెక్ చేసినట్లయితే ప్రీవియస్ డేటాలో కూడా జీడిఎస్ అనేది మనకి ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ లేదంటే సెమీ గవర్నమెంట్ అని అయితే ఉంటుంది. అంటే ఇండియా పోస్ట్ అనేది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే అందులో ఈ జీడిఎస్ అనేది ఒక ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళైతే కన్సిడర్ చేసి ఎక్స్ట్రాగా తీయడం జరిగింది. సో ఇది కూడా గవర్నమెంట్ జాబ్ కిందకే వస్తుంది. కొంతమంది అయితే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు అన్నట్లుగా థింక్ చేస్తున్నారు, కానీ అది తప్పు అపోహ. ఇదైతే గవర్నమెంట్ జాబ్ కిందకే వస్తుంది. ఇదైతే ఫస్ట్ డౌట్. ఐ హోప్ ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కాకపోతే మనకైతే వర్కింగ్ అవర్స్ అనేవి తక్కువ ఉంటాయి, దాని వల్లే మనకి శాలరీస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కానీ ఇదైతే గవర్నమెంట్ జాబ్ కాకుండా పోదు. ఇన్ కేస్ ఇప్పుడు మనకి 8th పే కమిషన్ లో అయితే డైరెక్ట్ గా ఇంక్లూడ్ అయితే మనం ఇంకా కంప్లీట్ గా అంటే ఇండియా పోస్ట్ లో ఇంకా పూర్తిగా ఇప్పుడు 50% మనం గవర్నమెంట్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ అయితే 100కి 100% గా గవర్నమెంట్ మనల్ని టోటల్ డిపార్ట్మెంట్ గానే కన్సిడర్ చేస్తుంది. ఇదైతే ఈ జాబ్ రిలేటెడ్ ఇన్ఫో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే బీపీఎం అలాగే ఏబిపిఎం అంటే ఏంటంటే బీపీఎం అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట, అలాగే ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళ వర్క్స్ అనేవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అయినప్పటికీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తాను. బీపీఎం అంటే మనకి అకౌంట్ సెక్షన్ లో వర్క్ చేయాల్సి ఉంటది అనమాట. అకౌంట్ సెక్షన్ ఇన్ ద సెన్స్ అకౌంట్ ఓపెనింగ్స్ కానీ, విత్డ్రావల్స్ కానీ, డిపాజిట్స్ కానీ, అలాగే స్కీమ్ ఓపెనింగ్ కానీ ఈ వర్క్స్ అన్ని బీపీఎం చేస్తారు. అలాగే ఏబిపిఎం వర్క్ ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అంటే బ్యాగ్స్ మనకి సబ్ ఆఫీస్ కి వచ్చే బ్యాగ్స్ అనేవి తీసుకొని బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళి డెలివరీ చేస్తారు. అంటే డెలివరీ సెక్షన్ లో మనకైతే ఏబిపిఎం వర్క్ చేయాల్సి ఉంటది. అకౌంట్ టార్గెట్స్ కంపేర్ విత్ బీపీఎం, ఏబిపిఎం అయితే చాలా తక్కువ ఉంటాయి. అయితే వీళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే బీపీఎం యొక్క బేసిక్ శాలరీ అనేది 12,000 ఉంటుంది. డిఏ అనేది 6,000 ఉంటుంది. రెండు కలిపితే 18,000. దాంతో పాటు అలవెన్స్లు అవన్నీ కలిపినట్లయితే మనకి 18,300 to 500 వరకు వస్తుంది. కొంచెం వాళ్ళు సీనియర్ 1 or 2 year ఉన్నట్లయితే వాళ్ళకి అటు ఇటుగా 20,000 వస్తుంది. ఇంకా సీనియర్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ బేసిక్ గా మనకి స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే 18,000 అనేది బీపీఎం కి శాలరీ రావడం జరుగుతుంది. అలాగే ఏబిపిఎం యొక్క బేసిక్ శాలరీ అనేది 10,000 10,000. అలాగే డిఏ అనేది 5,600 వస్తుంది. అంటే స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకి 15,000 నుంచి 15,500 వరకు స్టార్టింగ్ వస్తుంది. ఇంకొంచెం సీనియర్ అయితే 16, 17, 18 అలా అంటే సీనియారిటీని బట్టి వస్తుంది. స్టార్టింగ్ అయితే 15,000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదైతే శాలరీ రిలేటెడ్. అలాగే బీపీఎం ఏబిపిఎం అంటే ఏంటి, వాళ్ళ వర్క్స్ రిలేటెడ్ అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను అసలు జీడిఎస్ జాబ్ లో రావడం కరెక్టా కాదా, అంటే టార్గెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే ప్రీవియస్ గా వీడియో చేశాను. ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సి ఉంటది. ప్రతి వీడియోలో నేను ఆ ఒక్క వీడియో గురించి చెప్తున్నాను. బికాజ్ చాలా మంది జాయిన్ అయ్యాక ఏంటి ఈ టార్గెట్ ఏంటి, లేదంటే ఈ ప్రెజర్ ఏంటి అని చాలా మంది ఫీల్
అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇందులో జాయిన్ అవ్వాలా లేదా అని. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. కాకపోతే అన్ఎంప్లాయిడ్ గా ఉండటం కంటే ఇలా జాయిన్ అయ్యి ఇందులో వర్క్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. కాబట్టి మీ పర్సనల్ చాయిస్ మీకుంటది కాబట్టి క్లారిటీగా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అయితే ఎక్కడ అప్లై చేయాలి అనే మ్యాటర్ అయితే డిస్కస్ చేసుకుందాము. మనకైతే ఎక్కడ అప్లై చేయాలనేది మన చాయిస్ అన్నమాట. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం మన ఎస్ఎస్సి మెమోలో ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లుగా ఏ స్టేట్స్లో అయితే ఆ లాంగ్వేజెస్ ఉంటాయో ఆ స్టేట్స్ లో మనం అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ గా ఉంటుంది. ఈ 3 లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి స్టేట్స్ లో మనం అయితే అప్లై పెట్టుకోవచ్చు. ఏ స్టేట్ లో అప్లై చేసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా అది మీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టే ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ అయితే మనకి కరోనా బ్యాచ్ రావడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. బికాజ్ ఆ టైంలో వాళ్ళకి 10/10 అనేవి ఇచ్చేశారు. కాబట్టి మనం ఏ స్టేట్ లో అప్లై చేయాలి అనేది అయితే ఫుల్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ప్రీవియస్ డేటాని చెక్ చేసి ఏ స్టేట్స్ లో తక్కువ కట్ ఆఫ్ కి జాబ్ ఇచ్చారు అనేది అయితే మీరు చెక్ చేసుకొని ఆ స్టేట్ లో అప్లై చేసినట్లయితే మనకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడే ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి అని అయితే లేదు. అదంతా మీ ఇష్టం అన్నమాట. అయితే మనకి ఎంత జీపీఏ ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ రావాలి అని అయితే కూడా చెప్తాను. మనకి ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ లో కొంతమంది అయితే 7.5 అంటే 400 మార్క్స్ కి లేదంటే 420 మార్క్స్ కి అడుగుతున్నారు. అయితే ఆ మార్క్స్ కి అయితే మనం షార్ట్ లిస్టెడ్ అవ్వడం అంటే జాబ్ కి సెలెక్ట్ అవ్వడం అయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. దాంట్లో చాలా కష్టం. కనీసం మనకు బేసిక్ గా అయినా 500 మార్క్స్ అయినా ఉండాలి. 9 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండాలి జీపీఏలో అయితే. మనం నార్త్ స్టేట్ లో మనం ఇప్పుడైతే ప్రెజెంట్ కంపేర్ విత్ సౌత్ అండ్ తెలుగు స్టేట్స్, నార్త్ స్టేట్స్ లో కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నప్పటికీ మనకి జాబ్ రావడం జరుగుతుంది. మన తెలుగు స్టేట్స్ లో అయితే 100/100 ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మీరైతే అదొక్కసారి చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇదైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఈ జాబ్ గవర్నమెంటా కాదా, అలాగే బీపీఎం, ఏబిపిఎం వరకు శాలరీ రిలేటెడ్, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎంత జీపీఏ ఉంటే జాబ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది అయితే డిస్కస్ చేసుకున్నాము. మీకు గనక ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటికి క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో సజెషన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.